కలకత్తాలో మెడికో విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జస్టిస్ వారియర్ స్టూడెంట్స్ లీడర్స్ నాయకులు జోన్సన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఫెమినా మహిళా మండలి సభ్యురాలు ఆలియా సుల్తానా మరియు మహిళా మండలి సభ్యులు స్థానిక రైల్వే స్టేషన్ నుండి షాద్ నగర్ ముఖ్య కూడలి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళపై అత్యాచారం చేసిన ఘటన యావత్ దేశం సిగ్గుపడేలా ఉందని అన్నారు। వెంటనే ప్రభుత్వం చొరవ చూపి దోషులను కఠినంగా శిక్షించాలని, నిందితులను ఉరితీయాలని, ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన శిక్షలు తేవాలని అన్నారు। ఈ ర్యాలీలో జాన్సన్, అఖీబ్, సయ్యద్ సోహెల్, ఆలియా సుల్తానా, నీఖత్, రక్షిత, సాయి, రాహుల్, ఇమ్తియాజ్, కమల్, ఓసామా తదితరులు పాల్గొన్నారు। నాలుగు ప్రశ్నలకి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి। ఇలాంటిదే కాదండి, ఒక 6 or 7 months బ్యాక్ ప్రియాంక రెడ్డి రేపు జరిగినప్పుడు కూడా ఇదే ప్లాట్ఫామ్ లోపల ఇక్కడికే వచ్చి మేము మొదలుపెట్టాం। ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ కళ్ళు తెరుచుకొని ఒక క్యాపిటల్ పనిష్మెంట్ అనేది డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది। ఎందుకు అంటే మేము క్యాండిల్స్ కొని క్యాండిల్స్ ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాం। ప్రతిసారి మా దగ్గర క్యాండిల్స్ అయిపోతున్నాయి। ఫర్ ఎవ్రీ 3 months మేము ఒకసారి క్యాండిల్స్ కొంటున్నాం। నాకు సిగ్గుగా ఉంది చెప్పుకోవడానికి। ప్రతి 3 నెలలకు ఒకసారి అమ్మాయి రేపు జరుగుతుంది, మేము క్యాండిల్స్ కొంటున్నాం। మీరు ప్రతిసారి తీసుకుంటున్నారు కదా అని చెప్పి డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు మాతో షాప్ అయినా। అంత సిగ్గులేని సమాజంలో బతుకుతున్నాం। ఈరోజు నా తోటి మిత్రులు ఎవరైతే ఉన్నారో నా తోడుగా ఇక్కడికి వచ్చి మీ గొంతుకలు వినిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు। శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ ఓ రోజు మాట అన్నారు, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మరిగే సైనికులారా రారండి అని చెప్పి అదే మాటను ఈరోజు నాతోటి కూడైనా నా మిత్రులందరూ నిజం చేశారు। ఖచ్చితంగా ఇలాంటి పోరాటం ఎవరైతే న్యాయస్థానంలో న్యాయ వ్యవస్థలు రూపొందిస్తున్న వ్యక్తులు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మా నినాదం చేరాలి। అండ్ ఈ సమయాన్ని ఇచ్చినందుకు నా తోడుగా వచ్చినందుకు నా మిత్రులందరికీ ధన్యవాదాలు। జై హింద్। నా పేరు జిజో జాన్సన్, నేను ఒక స్టూడెంట్ లీడర్ని షాద్ నగర్ నుండి। సో ఒక వారం రోజుల క్రితం మన స్వాతంత్రం మనం జరుపుకున్న ఒక 2-3 రోజుల క్రితం కోల్కతాలో ఆర్జేకేఆర్ అనే కాలేజ్లో ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని ఒక కుక్క అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి బ్రూటల్గా రేప్ చేసి తనను ఒక శవంలాగా వదిలేసి పోతే వారం రోజులు అయినప్పటికీ, అంటే జనరల్గా అండి ఒక మనిషి సీమెన్ తను సెక్రెట్ చేయగలిగేది 15 గ్రాములు మాత్రమే। ఆ అమ్మాయి ఆ తల్లి బాడీలో ఆ చెల్లి బాడీలో 150 గ్రాముల సీమెన్ అవైలబుల్ అయింది। కానీ అక్కడున్న గవర్నమెంట్ ఏం చేసింది, కేవలం ఒక్కరిని మాత్రమే ఈ రోజుకి అరెస్ట్ చేసింది, మిగిలిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు। అంటే ఎట్లాంటి సమాజంలో బతుకుతున్నామంటే ఈ రోజుకి రేపు జరిగిన వారం రోజులకు కూడా ఇప్పటికీ రేపు చేసినాడు బయటనే తిరుగుతున్నాడు అంటే ఎక్కడ సిగ్గులేని దిక్కుమాలిన గవర్నమెంట్ అండి। ఎట్లాంటి వాళ్ళని మన సభ్య సమాజం నవ సమాజం రెండు కూడా సిగ్గుపడేలా ఈరోజు బహిరంగంగా ఆడపిల్లలు బయటికి వచ్చి మాకు రక్షణ కల్పించండి అనే రోజులు వచ్చేసినాయి। ఈ రోజులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది। దయచేసి దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళు దయచేసి చెవుల మీద నుండి లేదంటే భుజాల మీద నుండి మా స్లోగన్స్ కిందికి పడేయకుండా దీనికి కారకులైన అటువంటి వాళ్ళందరినీ కూడా
ఉరి తీయాలని మేము ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది. ప్రపంచంలో ఒక పులి వచ్చి తినేసిందా, లేదంటే ఒక బిడ్డను గద్దె తీసుకొని పోయిందా? ఈ రెండు కాదు కదా. సభ్య సమాజం సిగ్గుపడేలా, నవ సమాజం సిగ్గుపడేలా, మనలో మన వెంబడి తిరుగుతున్న మానవ సమాజంలో పొద్దున తిని రాత్రి పడుకునే వారే కదా. ఈరోజు మా వంతు, మీ వంతు కృషివి మళ్ళీ ఒకసారి తలెత్తకుండా దయచేసి సభ్య సమాజం కూడా దీనికి బాధ్యత వహించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ఒక పులి వచ్చి తిన్నదా? లేదండి. ఒక గద్దె వచ్చి తీసుకెళ్ళిందా? లేదండి. సభ్య సమాజంలో మా వెంబడి పొద్దున్న నుండి రాత్రి వరకు ఉండే వాళ్ళే ఈ పని చేసినారంటే మరి దీనికి కారకులు ఎవరో మీరు దయచేసి వీళ్ళను ఉరి తీసేయాలా. ప్రతి 6 నెలలకు ఒక ప్రొటెస్ట్ అండి. ప్రతి 6 నెలలకు ప్రతి ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చేసి మమ్మల్ని రక్షించండి అనే ఇంత చెడు సమాజం అంటే ఇంకా మాకు బ్రతికే పరిస్థితి లేదు. మా బిడ్డలకు రేపటికి ఎలాంటి రక్షణ లేదు అని చెప్పడానికి ఇది చాలా పెద్ద నిదర్శనం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.